టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వే భయం పట్టుకుంది. ఇప్పటికే 2 సర్వేల ఫలితాలు చెప్పిన సీఎం కేసీఆర్ తొందరలోనే 3వ సర్వే ఫలితాలు కూడా బయట పెడతారని పార్టీ లీడర్లు చెబుతున్నారు. అయితే తమ పనితీరు మీద ఎలాంటి రిజల్ట్స్ ఉంటుందోనని ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం అంటేనే టెన్షన్ పడుతున్నారు గులాబీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు. పోయిన బడ్జెట్ సమావేశాల ముందల జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ల ఎమ్మెల్యేలు ఎంపీలతో జిల్లాల వారీగా కేసీఆర్ భేటీ అయినారు. ఈ మీటింగ్ల కేసీఆర్ ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరు మీద సర్వే రిపోర్ట్ ఇచ్చారు. సర్వేలో తక్కువ మార్కులు వచ్చిన వారిని మంచిగా పనిచేయాలని చెప్పారు. కేసీఆర్ రిపోర్టు మీద ఎమ్మెల్యేలు ఎంపీలను పెద్దగా మందలించకపోయినా సర్వే రిపోర్టులు బయటకు రావడంతో ఇబ్బంది పడ్డారు. ఇక ప్రజాప్రతినిధుల పనితీరు మీద 3 నెలలకోసారి సీఎం కేసీఆర్ సర్వే చేయిస్తున్నారు. ఇప్పుడు 3వ సర్వే రిపోర్ట్ కూడా కేసీఆర్ తయారు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఈ సమావేశంలోనూ సర్వేల రిపోర్టు మళ్ళా ఇస్తారేమోనని ఎమ్మెల్యేలు ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. గతంలో ఎవరికి తక్కువ మార్కులు వచ్చినాయో వాళ్లు ఎక్కువగా టెన్షన్ అవుతున్నారట. గత సర్వేల్లో మార్కులు తక్కువగా వచ్చిన వాళ్లు చాలా టెన్షన్ పడుతున్నారు. గత సర్వేల జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే 36 మార్కులతోటి చివరి ప్లేస్లున్నారు. మెదక్ జిల్లాలోని ఆందోళన ఎమ్మెల్యే బాబు మోహన్ 44.90తోని ఆఖరణ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కు అతి తక్కువగా 39.40 స్కోర్ వచ్చింది. కరీంనగర్ జిల్లాలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ 39.10 మార్కులతోని చివరి ర్యాంకు. ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ చివరి స్థానంలో ఉన్నారు. వరంగల్ జిల్లాల మంత్రి చందులాల్ కు 34 మార్కులే వచ్చినాయి. మంత్రులు పద్మారావు, జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డిలు కూడా గత సర్వేల్లో కాసింత వెనుకబడే ఉన్నారు. ఎల్లుండి టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరగనుంది. సమావేశంలో ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై సీఎం 3వ సర్వే ఫలితాలను ఇస్తారంటున్నారు లీడర్లు. ఏ ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వస్తాయోనని గులాబీ పార్టీల పెద్ద చర్చ జరుగుతోంది.